నెక్స్ట్ వైఎస్ఆర్టీపీ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల కుమారుడైనటువంటి రాజారెడ్డికి అట్లాగే వారితో పాటు చదువుకున్నటువంటి అమ్మాయి ప్రియా అట్లూరి ప్రియాకి వివాహం జరగబోతుంది త్వరలో అనేటువంటిది ఒక సర్క్యులేట్ అవుతుంది. బట్ ఆ అంశాలకు సంబంధించి ఇప్పుడు ఎవరైతే అట్లూరి ప్రియాకి చీరబెట్టి గాజులు దొరుకుతున్నటువంటి విజయలక్ష్మి గారు ఉన్నారు కావున అందుకని దాన్ని నమ్మవచ్చు. ఇప్పుడు ఆ ఫోటో చూసిన తర్వాత కూడా రాజారెడ్డి అట్లాగే ప్రియా అట్లూరి వాళ్ళిద్దరు దిగిన ఫోటో కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి చదువుకున్నారు అనేట 4 సంవత్సరాలుగా కావున వారు ప్రేమ వివాహాన్ని చేసుకుంటున్నారు అనేటువంటిది అర్థమవుతుంది. అందుకని వారు త్వరలో ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు అనేటువంటిది ఇప్పుడు బాగా ట్రోల్ అవుతుంది. ఎందుకనంటే షర్మిల కుమారుడు షర్మిల అనిల్ కుమారుడు రాజారెడ్డి అంటే జనరల్గా విజయలక్ష్మి గారి మనవడు అట్లాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేనల్లుడు అయినటువంటి రాజారెడ్డి ప్రియా అట్లూరి వివాహం జరగబోతుంది. ఇక్కడే కొంచెము ఆసక్తికరమైనటువంటి కొన్ని చర్చలు జరుగుతూ ఉంటాయి. జనరల్గా లవ్ మ్యారేజ్ అంటే జనరల్గా రెడ్డి సామాజిక వర్గం అయితే ప్రియా అట్లూరి కమ్మ సామాజిక వర్గం. అమ్మాయి కూడా కృష్ణా జిల్లా అని చెప్తున్నారు. జనరల్గా వీళ్ళిద్దరి మధ్య ప్రేమ సరిపెళ్ళి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి విషయంలో కమ్మ రాజధాని అని చెప్పని పెట్టి దాని మీద వారు కక్షపూరితంగా వ్యవహరించారు అనేటువంటిది ఉంది. దాన్ని చాలామంది లీడర్లు కూడా అలా మాట్లాడితే కూడా వాళ్ళు దాన్ని ఇది చేశారు. అంటే ఇవన్నీ ఎట్లా తిరిగి ఎట్లా వస్తాయి అని అంటే ఇట్లా వస్తాయి అనే దానికి అంటే ఎవరి మీద అయితే మీరు ద్వేషించారు. జనరల్గా పొలిటికల్గా 2 పార్టీల మధ్య వైఎస్ఆర్సీపీ టీడీపీ మధ్య ఉండేటువంటి ఒక భావజాలం కావచ్చు లేదా స్వారూప్యత కావచ్చు ఆ విమర్శల పరంపర కావచ్చు వీటి మధ్య ఎక్కువ జరుగుతూ ఉండటంతో కొంత గ్యాప్ ఉంటుంది. జనరల్గా అందరిలో ఉండదు. కొద్దిగా పొలిటికల్ సిస్టంలో ఉండి ఫస్ట్ సెకండ్ థర్డ్ కొంచెం వాళ్ళు ఎక్కువగా దాని మీద ఇదవుతుంటారు. మళ్ళీ బాగానే ఉంటారు. కానీ ఆ సందర్భాలుగా కొంత రాజకీయ పరంగా ఉన్నప్పుడు డిఫర్ అవుతుంటారు. కలిసి వ్యాపారాలు బ్రహ్మాండం చేసుకున్నారు. కలిసి కుటుంబాలు చాలా ఉన్నాయి. కానీ మంచి స్నేహితంతో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే ఇక్కడికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు కమరావతి అని చెప్పని దాని మీద విమర్శలు చేసి మొత్తానికి ఇది చేశారు. సరే ఇప్పుడు వారి మేనల్లుడు ఏమన్నా అదే వర్గానికి కమ్మవారికి సంబంధించినటువంటి అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకుంటున్నారు. సరే వాళ్ళిద్దరు ప్రేమ వివాహం చేసుకుంటారంటే అంగీకరించకేముంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నాకు తెలిసి వారికి మధ్య పెద్ద సఖ్యత లేదు. ఎందుకంటే షర్మిల గారికి వారికి మధ్య సఖ్యత లేదు. అందుకని పెద్దగా ఈ అబ్బాయితో కూడా పెద్దగా సఖ్యత ఉండకపోవచ్చు. వాళ్ళ తాతగారి పేరు పెట్టారు, రాజారెడ్డి గారి పేరు, రాజశేఖర రెడ్డి గారి తండ్రి గారి పేరు, అబ్బాయిగా పేరు పెట్టారు. మంచి హైట్ ఉన్నాడు బ్రహ్మాండంగా. సరే మొత్తానికి వీరు ఇప్పుడు ఈ అట్లూరి ప్రియా అంటే వీరు చట్నీస్ హోటల్స్ ఉన్నాయి కదా, ఆ చట్నీస్ హోటల్స్కు సంబంధించిన వాళ్ళ మనవరాలు అని చెప్పని ప్రముఖ వ్యాపారవేత్త అట్లూరి విజయ వెంకట ప్రసాద్ వారి మనవరాలు అమెరికా సిటిజన్ అని చెప్పని చెప్తున్నారు. సరే ఏదైనా కానీ మొత్తానికి ఇప్పుడు పిల్లలు చక్కగా ప్రేమ వివాహం చేసుకోవటం మంచిదే. బట్ ఇవన్నీ కొంచెం రాజకీయంగా చూసినప్పుడు కొంత చర్చనీయాంశం అవుతూ ఉంటాయి. అజిత్ గారు వంశీ గారు ఏంటంటే అంటే దాదాపు కన్ఫర్మేషన్ అనుకుంటా కదా, బయట అయితే బాగా సోషల్ మీడియాలో అవుతుంది ప్రచారం వాళ్ళిద్దరు అంతే కదా వంశీ గారు. కన్ఫర్మేషన్ దాంతోపాటు ఒక్కసారి ఇక షర్మిల అధికారికంగా ప్రకటించాలి. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే బెంగళూరులో ఉన్న తన వైట్ ఫీల్డ్ ఉంది కదా వంశీ గారు, ఆ వైఎస్ జగన్ నివాసము అక్కడే పెళ్లి కూడా అందులోనే జరుగుతుంది అని చెప్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దగ్గరుండి పెళ్లి చేస్తారని అనేది బాగా బయట ప్రచారం అవుతోంది వంశీ గారు. ఎందుకంటే ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 2 కుమార్తెలు,
అదేవిధంగా షర్మిల కుమారుడు రాజారెడ్డి కూడా ఇక్కడే పెరిగారు వంశీ గారు, అందరూ కూడా కలిసే పెరిగారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా రాజారెడ్డిని తన సొంత కుమారుడిలాగే చూసుకున్నారు. ఆ ప్రేమ ఉంటది కాబట్టి ఖచ్చితంగా వారే వచ్చి పెళ్లి చేస్తారు అని అనేది, అంటే ఈ మధ్య కాలంలో దాదాపు మీరు జగన్మోహన్ రెడ్డి గారి వైపు చెబుతున్నారు కానీ మాకు తెలిసినంత వరకు, ప్రజలకు తెలిసినంత వరకు అన్న వదిలిన బాణం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి కోసం షర్మిల పడినటువంటి కష్టం, షర్మిల చేసిన పాదయాత్ర, షర్మిల చేసిన యుద్ధం మాత్రం అది ప్రపంచానికి కనపడింది. సరే, మేనల్లుడి విషయంలో వారు చూపించిన ప్రేమ మాత్రం అది ఇంటి వరకే పరిమితం అయి ఉంటుందేమో. ఎస్ వంశీ గారు, అంటే పెళ్ళైతే అందరు కుటుంబ సభ్యులు అందరూ కలిసే చేస్తారు అని చెప్పి చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒకటి మనం గమనించాలి వంశీ గారు, వైఎస్ కుటుంబంలో కులాంతర వివాహాలు అనేవి ఇది ఫస్ట్ కాదు లాస్ట్ కాదు. అంటే దాదాపు వైఎస్ మేనత్తల దగ్గర నుంచే, రాజారెడ్డి సోదరుల దగ్గర నుంచే ఈ కులాంతర వివాహాలు ఉన్నాయి. గతంలో కూడా అనేక కులాలకు సంబంధించిన వాళ్ళు వివాహం చేసుకున్నారు. ఇప్పుడు మాత్రం ఇది కొంత స్పెషలే వంశీ గారు, ఎందుకంటే ఒకటి షర్మిలది కూడా స్వయంగా కులాంతర వివాహము. సరే, షర్మిల కుమారుడిని వైఎస్ ముచ్చటగా తన తండ్రి పేరు పెట్టుకున్నారు రాజారెడ్డి అని చెప్పి, తన వైఎస్ ఇంట్లోనే పెరిగారు కాబట్టి షర్మిల సరే రెడ్డి సామాజిక వర్గము, అదేవిధంగా అనిల్ కుమార్ గారు బ్రాహ్మణ్ సామాజిక వర్గము. ఇక్కడ చూస్తే ఏమో కృష్ణా జిల్లాకి సంబంధించి మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా వంశీ గారు, చట్నీస్ హోటల్ అధినేతల మనమరాలు అట్లూరి వెంకట విజయప్రసాద్ గారి కుమార్తె అని చెప్పి చెప్తున్నారు, మనవరాలు అని చెప్పి చెప్తున్నారు. కానీ రెండు కుటుంబాల్లో కూడా ఈ పెళ్లికి ఓకే అయినట్లు, దాదాపు 4 ఏళ్ల నుంచి కూడా వీళ్ళు ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దాంతోపాటు విజయమ్మ గారు స్వయంగా కాబోయే మనమరాలకి ఆమె చీర అదేవిధంగా గాజులు పెట్టి చాలా సంతోషంగా ఆహ్వానిస్తున్నట్లుగా కూడా మనం చూస్తున్నాం. దాదాపు ఇంకొక మరో నెల రోజుల్లోనే పెళ్లి కూడా ఉంది, అది కూడా బెంగళూరులో. మనం ఇంతకు ముందు అన్నట్లుగా జగన్ అంటే వాళ్ళ ఉమ్మడి నివాసంలోనే పెళ్లి జరుగుతోంది, అందరి అంగీకారంతో పెళ్లి జరుగుతోంది అని చెప్పి చెప్తున్నారు వంశీ గారు. సరే, పెళ్లి ఈ కులాలు లేదా వీటన్ని మోహన్ బాబు గారు మంచు విష్ణు చేసుకున్నాడు కదా లక్ష్మి గారు, మన అమ్మాయి ఏం పేరు, తన పేరు వెరోనిక గారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సిస్టరే వంశీ గారు. అంతకు ముందు కూడా వైఎస్ సోదరి, అంటే ఇది సబ్జెక్టు కరెక్షన్, వాళ్ళ ఇంట్లో ఈ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ఉన్నారు వంశీ గారు. ఉన్నారు. సరే, సామాజిక వర్గాలు అనేది ఎప్పుడు కూడా వాళ్ళు పెద్ద పట్టింపులు లేవు ఇంట్లో, ఎందుకంటే మొదటి నుంచి కూడా ఒక 3-4 తరాల నుంచి కూడా ఆ కుటుంబం అలా నడుస్తుంది. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ పెళ్లి సామాజిక వర్గాలు వీటన్నిటికంటే కూడా ఈ పెళ్లి సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ షర్మిల ఇద్దరు కూడా ఒక చోట కనిపిస్తున్నారు, ఒకే వేడుకలో పాల్గొనబోతున్నారు అనేది ఇది అసలు ట్విస్ట్. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ, వైఎస్ఆర్టీపీ పార్టీ, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 3 కలుస్తాయి అంటారా? 3 కలవచ్చు, ఎందుకంటే బెంగళూరులో జరుగుతుంది పెళ్లి అంటున్నారు కాబట్టి డికే శివకుమార్ గారు ఎటు అక్కడ ఉంటారు ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు, ఇక్కడ నుంచి శర్మ గారు ఉంటారు. చూద్దాం, అంతా మంచిదే కదా, అట్లా కలిసి ఉంటాం. సరే అజిత్ గారు, రైట్, థ్యాంక్ యూ రాజు.